ఇంట్లో తయారు చేసుకునే నెయ్యితో ఇంక బయట ఎన్ని రకాల బ్రాండ్స్‌తో ఉన్న నెయ్యి కూడా పనికిరాదండి. అంత చక్కగా ఉంటది. అంత బాగొచ్చింది ఈరోజు నేను చేసిన నెయ్యి. ఇంట్లోనే తయారు చేసుకున్నాను. చాలా బాగొచ్చింది. ఎంత మంచి సువాసనతో వచ్చిందంటే అంత మంచిగా వచ్చింది. నేను లీటర్ పాలు తీసుకుంటాను. రోజు కూడా ఆ మీద వచ్చిన మీగడని ఇలా నేను స్టోర్ చేసుకుంటాను ఫ్రిడ్జ్‌లో. ఇదైతే నాకు దగ్గర దగ్గర 1 మంత్ నేను స్టోర్ చేసుకున్న మీగడ ఇది. మీగడని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేశాం కాబట్టి మీగడ కొంచెం గట్టిగా ఉంటుంది. ఇలా ఉంటేనే మనకి మీగడనేది పర్ఫెక్ట్‌గా మనకి ఉంటుంది. అలాగే నెయ్యి కూడా చక్కగా వస్తుందనమాట. ఇలా ఉన్న మీగడని నేను 2 సార్లు నేను మిక్సీ చేసుకోవడానికి సగం ఫస్ట్ నేను తీసుకున్నాను మిక్సీ జార్‌లోనికి. మిక్సీ జార్‌లోని తీసుకున్న తర్వాత దాంట్లోని కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే వాటర్ పోసుకుంటే మిక్సీ చేశాక ఏమవుతుందంటే వెన్న అనేది సెపరేట్ అయిపోతుందనమాట. వెన్న అనేది సెపరేట్ అయిపోతే మనం ఈజీగా దాన్ని మనం కలెక్ట్ చేసుకోవచ్చు. మనం మిక్సీ చేసుకోగానే ఎలా వచ్చిందో చూసారా? చాలా క్రీమీ స్ట్రక్చర్ వచ్చింది. ఇలా వస్తే భయపడాల్సిన పని లేదు. మరింత వాటర్ వేసుకొని మరి కొద్దిగా వాటర్ అనేది వేసుకొని ఇంకొకసారి మిక్సీ చేసుకుంటే ఇప్పుడు వెన్న అనేది పర్ఫెక్ట్‌గా సెపరేట్ అయిపోతుంది. చూసారా ఎలా సెపరేట్ అయిపోయిందో? ఇది మనం నెయ్యి కాచుకునే వెన్న ఇలా ఉంటుందన్నమాట. ఇలా వచ్చిన వెన్నని మనం సెపరేట్ చేసుకుందాం. ఆ పాలు వేరేగా, వెన్న వేరేగా 2 కూడా వేరు వేరు అయిపోయాయి చూసారా? అందులో ఉన్న వెన్నని మనం సెపరేట్ చేసుకోవాలి. ఇలా పిండుకొని కొద్దిగా లైట్‌గా తీసుకుంటే సరిపోతుందనమాట. పాల మీగడ ఎంత చిక్కగా ఉంటే వెన్న కూడా అంత గట్టిగా వస్తుంది. మాకు వచ్చిన మీగడ ఏంటంటే కొద్దిగా మెత్తగా ఉన్న మీగడ అనమాట. అందుకే ఈ వెన్న కూడా అలానే కొద్దిగా మెత్తగానే వచ్చింది. ఇలా సెపరేట్ చేసుకున్నాం కదా! దాన్ని ఒక గిన్నెలోనే వేసుకున్నాం కదా! ఇప్పుడు మిగతా మీగడను కూడా అలానే సేమ్ టు సేమ్ వాటర్ పోసుకొని మిక్సీ తిప్పుకోవాలనమాట. కొద్దిగా ఓపిక పట్టి చేసుకోవాలి గానీ నెయ్యి. ఇంట్లోనే తయారు చేసుకునే నెయ్యి మాత్రం చాలా బాగుంటుంది. అలాగే మంచిది. బయట కెమికల్స్‌తో చేసిన నెయ్యి కన్నా ఇంట్లో మనం సహజంగా ఇలా మీగడతో చేసుకునే నెయ్యి చాలా చాలా మంచిది. ఇలా నేను ప్రతిసారి కూడా ఇలాగనే తయారు చేసుకుంటాను. అస్సలు బయట నెయ్యి మాత్రం నేనెప్పుడు వాడలేదు. ఇంట్లోనే నేనెప్పుడు కూడా తయారు చేసుకుంటాను. ఇలా ఇంట్లో తయారు చేసుకునే నెయ్యి హెల్త్‌కి చాలా మంచిది. ఇలా మొత్తం కూడా వెన్న సెపరేట్ చేసుకున్నాం కదా! దీన్ని ఇప్పుడు 2, 3 టైమ్ వాష్ చేసుకోవాలండి. ఎందుకంటే నెల రోజుల పాటు ఇది మనం స్టాక్ ఉంచుకున్నాం కదా! ఈ మీగడని కొద్దిగా వాసన అనేది వచ్చేస్తుంది కాబట్టి ఒక 2, 3 సార్లు ఈ వెన్నని వాష్ చేసుకుంటే అంటే వాటర్ అనేది కంప్లీట్‌గా మామూలు నార్మల్ వాటర్‌లాగా వైట్‌గా వచ్చేంత వరకు వాష్ చేసుకుంటే మంచిది. నేనైతే ఒక 3 టైమ్స్ వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకున్న తర్వాత అప్పుడు నేను నెయ్యిని కాచుకున్నాననమాట. వాష్ చేసుకునే లోపల మనకి అందులో ఉన్న ఆ స్మెల్ అంతా కూడా పోతుంది. వాష్ చేయకుండా చాలామంది ఏం చేస్తారంటే అలా వాష్ చేయకుండా డైరెక్ట్‌గా మీగడనే కాచుకుంటారనమాట నెయ్యిలా. అలా కాచుకున్నా కూడా నెయ్యి అంత స్మెల్ ఉండదు. ఇలా మనం వెన్నని 2, 3 టైమ్ వాష్ చేసుకుంటేనే చాలా మంచిది. అందులో ఉన్న స్మెల్ అంతా కూడా పోయి మంచి స్మెల్‌తో మనకి నెయ్యి అనేది వస్తుంది. చూసారా? ఇలాగా నేను 2, 3 టైమ్ వాష్ చేసుకున్నాక ఇలా ఉందన్నమాట. ఈ వెన్నని ఇప్పుడు మనం నెయ్యి కాసుకోవాలి. నేను నెల రోజులు స్టాక్ చేసుకున్న నెయ్యి ఎంత వచ్చిందనమాట వెన్న. ఇప్పుడు ఒక గిన్నె వెన్న కాచుకోవడానికి ఒక గిన్నె పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ పెట్టిన బ్రష్‌తో కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలి. అలా చేసుకుంటే ఏంటంటే కిందన అడుగు అంటకుండా ఉంటుంది. చేసుకున్న తర్వాత అందులో ఈ వెన్నని వేసుకోవాలనమాట. వేసుకున్నాక ఏసిన వెంటనే కూడా వేడికి కరిగిపోయి ఇలాగవుతుందనమాట. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకుంటే ఏంటంటే నెయ్యి స్ట్రక్చర్ అనేది చాలా బాగుంటుంది. చాలామంది కరివేపాకు ఇలా కొంతమంది ఈ లవంగాలు ఇలాంటివన్నీ కూడా వేసుకుంటారు. నేనైతే అవేమీ వేసుకోను. చిటికెడు పసుపు మాత్రమే వేసుకుంటాను. వేసుకుంటే ఇలాగ మరిగాక ఒక 20 మినిట్స్ దాకా మనం మరిగించుకోవాలి. ఇలా మరిగించాక చూసారా ఇప్పుడు సగం ఒక 10 మినిట్స్ దాకా మధ్యలోనే ఇలా ఉందనమాట. ఇలా ఇంకా కూడా మరి కాస్త మరగాలి. మరిగిన తర్వాత ఇలాగ పొంగులాగా వస్తుంది చూసారా? పొంగులాగా వస్తే ఆల్మోస్ట్ మనకి నెయ్యి అనేది రెడీ అయిపోయినట్టు. ఇలా పొంగులాగా వచ్చిన దాన్ని నెయ్యి అయితే ఆల్మోస్ట్ మనకి రెడీ అయిపోయింది.
చూసారా ఎంత పొంగు వచ్చిందో? ఇలా వస్తే రెడీ అయిపోయినట్టే. మంచి స్మెల్ వస్తుంది. మనం ఇంట్లో నెయ్యి కాచుకుంటే ఆ వాసన చాలా ఇళ్ళ వరకు కూడా వెళ్ళిపోతుందనమాట. అంత మంచి స్మెల్ అనేది వస్తుంది. మనకి నెయ్యి అనేది ఇలా రెడీ అయిపోయింది కదా! ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలనమాట. ఇలా చేసుకున్నాక మనం పూర్తిగా నెయ్యిని చల్లారనివ్వాలి. నెయ్యి చల్లారిన తర్వాత ఏమవుతుందంటే ఈ పొంగంతా కూడా అలాగ కూడా మాయమైపోతుందనమాట. మనకప్పుడు కంప్లీట్‌గా నెయ్యి అనేది ఇంకా కనిపిస్తుంది. ఇలా నెయ్యి ఏంటంటే స్టార్టింగ్‌లో ఇలా ఉంటుంది. అది కొంచెం గట్టిపడాక మనకి పూసగా చక్కగా వస్తుందనమాట. చూస్తే కూడా ఎంత బావుంటుందంటే నెయ్యి అంత బావుంటుంది చూసారా? ఇది ఇంకా కాస్త వేడిగా ఉంది. ఇలా ఉన్నప్పుడు చూసారా కింద మరిగాక చూసారా మొత్తం బ్లాక్‌గా మేగడంతా కూడా ఎలా మారిపోయింది. ఇంకా పై ఉన్న ఇదంతా కూడా మనం ఇప్పుడు స్ట్రైనర్‌లో వేసి స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా స్ట్రెయిన్ చేసుకున్న దాన్ని మనం స్టోర్ చేసుకుంటే చక్కగా ఉంటుంది. మనం నెక్స్ట్ డే మార్నింగ్ చూసామనుకోండి ఇదంతా కూడా గడ్డలా కట్టేసి పూసగా చాలా బావుంటుందనమాట. మంచి స్మెల్‌తో మంచిగా ఉంటుందనమాట. ఇలా ఉన్న నెయ్యిని వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుందండి. అబ్బా! ఎంత బావుంటుందంటే మరి చెప్పడానికి లేదు. నాకైతే నెయ్యి వేసుకొని తినడం అంటే చాలా ఇష్టం. కాకపోతే కొద్దిగా ఎప్పుడూ తినడం లేదు. చూసారా ఇప్పుడు ఎంత బావుందో నెయ్యి. ఇలా చేసుకున్న నెయ్యిని మనం స్టోర్ చేసుకొని చక్కగా అన్ని రెసిపీస్‌లోనికి యూజ్ చేసుకోవచ్చనమాట. మన హోమ్‌మేడ్ ఘీ అయితే ఇలా రెడీ అయిపోయింది. నా వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.